శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఆగస్ట్ 13, 14, 15, 16 ఈ తేదీలలో పెద్ద శుభవార్త వినబోతున్నారు. ఎప్పుడు చూడని విధంగా మీ జీవితం అనేది ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరగబోతున్నాయండి. ఆ స్త్రీ కూడా అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళుతుందనే విషయం మీకు తెలుసా? కానీ మీరు గుర్తించడం లేదు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కూడా. మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రం ఈ వీడియో చూడండి. అసలు మరో 4 రోజుల్లో మీకు అసలు ఏం జరగబోతుంది, అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభర్మాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. మొదటిగా మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోవాలి. ఈ రాశి వారికి మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారండి. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో గొప్ప తేజు కనిపిస్తుంది. మాటల్లో చురుకుతనం కూడా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి కూడా పాపం కష్టాలతోనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఒక తపన ఉంటుందండి. దానికోసం ఎంతమైనా కష్టపడతారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పవచ్చు. దానికోసం ఎన్నో కోల్పోతారు కూడా. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుందండి. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి మరో 4 రోజుల్లో అదృష్టం వీళ్ళని వరించబోతుందండి. ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు అనేవి ఇక జరగవండి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా రాబోతున్నాయి. ఇక మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది. కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ వృశ్చిక రాశి వారికి అంటే ఆనందంతో ఎగిరి గంతైపోతున్నారండి. అలానే వీరు చాలా అందంగా ఉంటారు. సున్నితమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అలానే అబద్ధాలు అస్సలు చెప్పరండి. వీరికి కుళ్ళు కుతంత్రాలు అనేవి అస్సలు ఉండవు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చేయరు కూడా. అలానే కొంతమంది మాటలు విని వీరు మోసపోతూ ఉంటారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే నమ్మండి. అంతేకాని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. నా అన్న అని, నా వాళ్ళే అని కదా, ఏమి చేయరు కదా అని మీరు అన్నీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ వాళ్ళకి మీ యొక్క పర్సనల్ విషయాలను, మీ యొక్క ప్రతి ప్రణాళికను వాళ్ళకి చెప్పవద్దండి. షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే అలా మీరు వేరే ఒకరితో మీ ప్రణాళిక సిద్ధం చేసుకునే విధానాన్ని షేర్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే కొన్ని పనులలో ఆటంకాలు కలగవచ్చు. ఆ పనుల మధ్యలో ఆగిపోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజుల కాలం అనేది బాగా కలిసి వస్తుందండి. జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తాయండి. వీరు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. వీరికి అదృష్టం ఏంటంటే వీరిని వెతుక్కుంటూ వస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది రేపటి రోజున ఉండబోతుందండి. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఏ పని చేసినా సరే మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. విద్యార్థులకు వచ్చి మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయి కూడా చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి జీవితం కూడా ఉంటుందండి. వ్యాపారం బాగా నడుస్తుంది. ఇంటి పరంగా మీకు ఇప్పుడు వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. మంచి లాభాలు కూడా చేకూరుతాయి. ఉద్యోగస్తులకు జీతాలు కూడా పెరుగుతాయి. అలానే మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీ జీవితంలో వృశ్చిక రాశి జాతకులకి అద్భుతాలు జరగబోతున్నాయండి. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కూడా. నా అన్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం కూడా చేయరండి. అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఈ 4 రోజులలో ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వీళ్ళకి వరించబోతుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా గట్టెక్కేస్తారు. ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 4 రోజుల్లో దుర్గామాత యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయండి. అదృష్టం ఏంటంటే మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు వీలైతే ఈ 4 రోజుల్లో దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి. లేకపోతే ఈ ఆదివారం మీ ఇంట్లో దుర్గామాతకు పూజ చేయండి.
దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. మీకు అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీకు మంచి లాభాలు కూడా చేకూరుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలుగా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటారండి. అనుకున్న ప్రతి పనిని విజయవంతంగా తిరిగి ఇంటికి వస్తారు. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళుతుంది. మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది కూడా. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఈ 4 రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు కూడా. కాబట్టి మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా ఆ తల్లికి పూజలు చేస్తూ నిత్యం ఆ తల్లిని స్మరించుకుంటూ ఉండండి. ఇప్పటి నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయండి. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బును చూస్తారు. జీవితంలో మీకు డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు మీకు కలుగుతాయండి. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు మీకంటే డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. అలాగే ఈ 4 రోజులు డబ్బును ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరికైనా అప్పుగా ఇస్తే మీకు తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరి దగ్గర అప్పుగా తీసుకోకండి. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత డబ్బు ఇచ్చినా తీసుకుని ఎలాంటి సమస్యలు రావు. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులలో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారికి కోపం కూడా ఎక్కువేనండి. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడతారు. ఆ తర్వాత వారే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ 4 రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ 4 రోజులు మీ కోపాన్ని పక్కన పెట్టండి. మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోవద్దు. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి. మీ జీవితంలో ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్న స్త్రీల సలహాలు తీసుకోండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. అలానే ఈ రాశి వారు ఈ 4 రోజులు తొందరపడి కూడా ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయండి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఎటు నుంచి వస్తుందో తెలియదు కానీ ధనం అనేది దూసుకొని వస్తుందండి. శుభవార్తలు కూడా ఖచ్చితంగా మీరు వింటారు. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులలో మీకు వీలైతే పేదవారికి అన్నదానం కానీ ఏదైనా సరే శక్తికి బట్టి ఏదైనా దానం చేయండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే మీ భూమి మీద అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని దేవాలయాలు దర్శించేంత పుణ్యం మీకు లభిస్తుంది. సర్వ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం కూడా కలుగుతుంది. డబ్బు విపరీతంగా పెరుగుతుంది. అలానే కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండారండి. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు మాత్రం ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా చెప్పాలి అంటే SK అనే అక్షరాల పేరుతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వారు మీ చుట్టూనే తిరుగుతారు, మీతోనే ఉంటారు, కానీ మీకు చెడు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి ఈ ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. SK ఈ అక్షరాలు గల వ్యక్తులతో ఏ విషయాలు కూడా షేర్ చేసుకోకండి. మీ ప్రణాళికను కూడా వాళ్ళతో షేర్ చేసుకోకండి. ఇక మీరు కొత్త పనులు ఏమైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటే కనుక శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అనేవి మీకు జరగవండి. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావు. అలానే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి. మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే రోజు ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఖచ్చితంగా అనుకున్న పని అనేది దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అలానే 3, 7, 9 ఇవి మీకు బాగా అదృష్ట సంఖ్యలండి. అలాగే రేపటి రోజున మీరైతే ఖచ్చితంగా అద్భుతాలు చూడబోతున్నారు.
ముఖ్యంగా వృశ్చిక రాశి జాతకులు ఈ 2 కల అక్షరాలతో ఉన్న వ్యక్తితో చాలా దూరంగా ఉంటే మీకు ఎటువంటి సమస్యలు అనేవి రావండి. చూశారు కదండి! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే వృశ్చిక రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.